సనాతన ధర్మంలో భార్యాభర్తల బంధం కేవలం కుటుంబ జీవితం కోసం మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడే పవిత్రమైన సంబంధంగా కూడా భావించబడుతుంది. అందుకే భార్యను అర్ధాంగి అని పిలుస్తారు. అంటే భర్త జీవితంలో సగభాగం ఆమెదే అని అర్థం. ఇంటి ఆస్తి, సంపద, ధన వినియోగం వంటి విషయాల్లో భార్యాభర్తలకు సమాన హక్కు ఉందని ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి. ముఖ్యంగా దానం చేసే సందర్భాల్లో భార్య సలహా తీసుకోవడం అవసరమని పెద్దలు సూచిస్తారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ఆయన బాల్యమిత్రుడు సుధామ కథ ద్వారా అందంగా వివరించారు. పేదరికంలో ఉన్న సుధాముడు తన భార్య సులోచనతో కొద్దిపాటి అటుకులు తీసుకుని శ్రీకృష్ణుని దర్శించడానికి వెళ్లాడు. సుధాముడి భక్తి, స్నేహం చూసి కృష్ణుడు ఎంతో ఆనందపడి ఆ అటుకులను ప్రేమగా స్వీకరించాడు. మొదటి పిడికెడు తిన్న వెంటనే సుధాముడి జీవితంలో దారిద్ర్యం తొలగి శుభం ప్రారంభమవుతుంది. రెండో పిడికెడు తిన్నప్పుడు అతనికి ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతుంది. అయితే మూడో పిడికెడు తినబోతున్న సమయంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి అడ్డుకుంటుంది. ఆమె భావం ఎంతో లోతైనది. దానం అనేది గొప్ప ధర్మం అయినప్పటికీ కుటుంబ బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని ఆమె సూచిస్తుంది. కుటుంబ సంపద అనేది భార్యాభర్తలిద్దరికీ సంబంధించినదే కాబట్టి దానంలో కూడా సమతుల్యత ఉండాలని ఆమె గుర్తు చేస్తుంది. కుటుంబంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు పరస్పరం చర్చించుకోవాలి. గౌరవం, నమ్మకం, అవగాహనతో కలిసి తీసుకునే నిర్ణయాలే కుటుంబానికి నిజమైన శాంతి, ఆనందం, ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయని సనాతన ధర్మం బోధిస్తుంది.